క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభము వందనాలు తెలియజేయుచు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తోత్రం చెల్లించుచున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చారు. దేవా స్తోత్రం. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతున్నామని, మా జీవితాలను సరిచేయమని, సరిదిద్దుమని, దీన దాసుని కూడా మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి అంగీకరించిన వారిలో రెండవ వాడు అబ్రాం. మొదటివాడు ఏబేలు. ఏబేలు కూడా దేవుణ్ణి అంగీకరించినాడు. దేవుణ్ణి అంగీకరించడం మాత్రమే కాదు, దేవుణ్ణి ఆరాధించగలిగినాడు కూడా. దేవుణ్ణి ఆరాధించగలిగినాడు కాబట్టి ఏబేలు గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. అదే కోణంలో అబ్రాము కూడా దేవుణ్ణి అంగీకరించినాడు, అనగా దేవుణ్ణి తన సొంత రక్షకునిగా స్వీకరించినాడు. ఆయనే దేవుడు అని ఆయన గట్టిగా నమ్మాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నీవు లేచి అనే మాట ఇందులో చూస్తాం. అబ్రహాము గురించి మరి లూకా రాశాడు. అబ్రహాము గురించి లూకా కూడా రాసినాడు. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం రాసింది ఎవరు? లూకానే కదా. కాబట్టి లూకా రాశాడని చెప్పినాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. 7వ అధ్యాయము 2వ వచనములో 7వ అధ్యాయము 2వ వచనములో రాయబడిన మాట, అందుకు స్తెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అనే మాట కనిపిస్తూ ఉంది. చాలు. స్తెఫెను అబ్రహామును గురించి వ్రాస్తూ ఉన్నాడు. అబ్రహామును చెప్తున్నాడు. ఇటు చెప్పుకోవాలి ఇప్పుడు కూడా. ఎట్లా అంటే, అబ్రహాము కాలం ఎప్పుడు, స్తెఫెను కాలం ఎప్పుడు? అబ్రహాము గురించి స్తెఫెనుకి ఎలా తెలుసు అంటే, చదివింటాడు. అవునా? చదివింటాడు.
లేదా అపోస్తులు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింటారు. చెప్పండి, చదవండి ఎవరు కూడా ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పలేరు కదా. కాబట్టి స్టెఫెన్ చెప్పునది ఏమనగా అని అంటూ, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఏ దేవుడు ప్రత్యక్షమైనంట అబ్రహాముకు? మహిమగల దేవుడు ప్రత్యక్షమై అని ఉంది. ఈ మహిమగల దేవుడు ప్రత్యక్షమై అనే మాట ప్రకారం అతడు ఇంకా మెసొపొతేమియాలో ఉండగానే అనే మాట ఉంది. కాబట్టి ఆదికాండము 11వ అధ్యాయము చూడండి, 31వ వచనము చూడాలి. ఆదికాండం 11:31 వచనంలో, తేరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెలుటకు కల్దీల ఊరను పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించను అనే మాట కనిపిస్తూ ఉంది. అబ్రహాము ఎవరు కుమారుడు? తేరాహు కుమారుడు అని ఉంది. అవునా? అబ్రహాము తేరాహు కుమారుడు. వీరు నివసించిన స్థలం ఎక్కడ అంటే, వాక్యమే చెబుతున్నమాట, వారు హారాను నుండి అనే మాట కనిపిస్తుంది. అవునా? తరువాత మనం చూస్తే మరి కానానుకు వెలుటకు కల్దీల ఊరను పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. కల్దీయుల ఊరను పట్టణం. ఊరంటే అది చిన్నది కాదు, అది పట్టణం. పట్టణం అంటే ఒక జిల్లా. అవునా? ఒక జిల్లా. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు అబ్రహాము? తన కుమారుని తీసుకున్నట్టే హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించను అని ఉంది. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించను. దీన్నే స్టెఫెను అపోస్తల కార్యంలో జ్ఞాపకము చేసినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడో ఆ సంగతిని కూడా తను జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. మాట్లాడినాడు. దేవుడు అబ్రహాముకు 4 విధాలుగా ఉన్న ఒకే క్రియాపదముతో ఆజ్ఞాపించినాడు. దేవుడు మాట్లాడువాడు, దేవుడు ఆజ్ఞాపించువాడు కూడా. దేవుడు మాట్లాడతాడు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. దేవుడేమి రాయి కాదు, చెట్టు కాదు, ఆయన మాట్లాడేవాడు. అంటే ఆజ్ఞాపిస్తాడు గుడక. అవునా? ఆజ్ఞాపిస్తాడు గుడక. సరే, ఆజ్ఞాపించాడు. అబ్రాహాముతో ఇట్లా అన్నాడు దేవుడు, నీ దేశము నుండి అన్నాడు. ఒకటవదిగా అతని దేశం, రెండవదిగా అతని బంధువులు, మూడవదిగా అతని తండ్రి ఇంటి నుండి బయలుదేరు అన్నాడు. 4వదిగా దేవుడు ఎంచుకున్న దేశమునకు వెళ్ళాలి. ఎక్కడికి పోవాలా అబ్రాహాము అంటే? దేవుడు ఎంచుకున్న దేశానికి పోవాలా. ఒకటి ఏంటంటే, నీ దేశము నుండి, అవునా, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. తర్వాత మనం చూడగా దేవునికి విధేయత చూపడం అంటే తరచు మరింత మేలైన దాన్ని పొందడానికి ఒక దాన్ని
విడిచిపెట్టుకోమంటుంది దేవుని వాక్యం. ఒకటి విడిచిపెట్టుకుంటే మరొకటి పొందుతాం. ఒకటి విడిచిపెట్టుకుంటే మరొకటి పొందుతాం. ఒకటి విడిచిపెట్టకపోతే కనుక మరొక దాన్ని మనము పొందలేం. అశాశ్వతమైన దాన్ని విడిచిపెడితే శాశ్వతమైన దాన్ని మనము పొందుకుంటాం. అశాశ్వతమైన దాన్ని విడిచిపెట్టకపోతే కనుక శాశ్వతమైన దాన్ని మనము పొందుకోలేం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ 4 విషయాల్లో తాను ఏం చేశాడంటే దేవుని మాటని తాను విన్నాడు. తన దేశాన్ని విడిచిపెట్టినాడు, తన బంధువులను విడిచిపెట్టినాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టినాడు, దేవుడు చూపించే దేశానికి బయలుదేరినాడు. అంటే దేవుని మాటకు అబ్రహాము విధేయతను చూపించినాడు, దేవుని మాటకు విధేయుడైనాడు అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా నిన్ను గొప్ప జనముగా చేయుదును అన్నాడు. నువ్వు విడిచిపెడితే గనక, తాత్కాలికమైన విడిచిపెడితే గనక నువ్వు ఉండబోయే దేశం, ఆ దేశములో నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనంగా చేసేది కేవలము దేవుడు మాత్రమే. అది మనము గుర్తుంచుకోవాలి. ఈ విధంగా దేవుడు దాదాపుగా 5 సందర్భాల్లో జ్ఞాపకం చేశాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ఆయన పలికినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనం గొప్ప జనముగా చేయబడాలి అంటే కనుక ముందు దేవుడు చెప్పింది మనము చేయాల. దేవుడు వెళ్ళమన్న చోటికి మనము వెళ్ళాల. అప్పుడే మనము గొప్ప జనముగా అవుతాము, దేవుని చేత మనము ఆశీర్వదించబడతాము అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దీన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా కాకుండా నేను ఉన్నసాటినే ఉంటాను, నేను ఓను, నువ్వు పంపదలుచుకుంటే వేరొకరిని పంపు అంటే కనుక ఇంకా మన జీవితము అంతే. అలా కాకుండా అబ్రహాము వలె దేవుని మాట విని దేవుని మాటకు లోబడి విధేయులమై ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞను పాటిస్తామో, అనుసరిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని కూడా అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. నీ పేరును గొప్ప చేస్తాడు, అవునా, నీ స్థాయిని గొప్ప చేస్తాడు. నిన్ను ఆ దేశానికి ఒక అధికారిగా లేదా ఒక గుర్తింపు వచ్చినటువంటి ఒక మనిషిగా ఆయన చేస్తాడు అనేది మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని గొప్ప జనముగా చేయడానికి, మనల్ని తన రాజ్యం చేర్చుకోవడానికి, తన రాజ్యం ఇవ్వడానికి ఆయన రాజ్యాన్నే విడిచిపెట్టేసినాడు. ఈ భూమి మీదకి వచ్చినాడు, మనుషుల మధ్య జీవించినాడు, స్వస్థపరిచినాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినాడు, తాను చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తములో మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచినాడు, నీతిమంతులుగా చేసినాడు, తన రాజ్య వారసులుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఆయన మాట వింటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు వినిపించిన ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాము నాయన. దేవా, అబ్రాం నీ మాట విన్నట్టుగా, నిన్ను వెంబడించినట్టుగా దేవా మీరు మాకు బయలుపరిచారని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలు కూడా మీరు ఆశీర్వదించారు దేవా, ఆశీర్వాదకరంగా ఉంచినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక ముందు గుడికి నీ మాట వింటూ నిన్ను వెంబడిస్తూ నీతో ఉండే భాగ్యం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.